హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇది వేలాల జాతర పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మీరు కనుక మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ అని క్లిక్ చేయండి, మీకైతే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. ఇంకా మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ టెంపుల్ అనేది అయితే విలేజ్లో ఉంటుందన్నమాట. గుట్టపైన ఒక టెంపుల్ ఉంటుంది అండ్ విలేజ్లో ఒక టెంపుల్ ఉంటుంది. రెండు కూడా మల్లన్న స్వామి టెంపుల్సే అనమాట. సో మన పార్ట్ 1లో అయితే గుట్టపైన ఉన్న టెంపుల్ గురించి అయితే చెప్పాను అనమాట. దాని హిస్టరీ అండ్ విశిష్టత అన్నీ కూడా వ్లాగ్లో అయితే చెప్పాను. ఒకసారి వెళ్ళి చూడండి మీరు కనుక చూడాలని అనుకుంటే. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. గుట్ట దిగడమే 2 o'clockకి దిగామన్నమాట. కిందికి దిగి ఇంకా అన్నీ దర్శనం కోసం అయితే అన్నీ రెడీ చేసుకొని అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పుడు కూడా 6 అవుతుంది మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి. 6 o'clock కూడా చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో అలా మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకైతే తొందరగా దర్శనం అయితే అయ్యిందనమాట. ఎండ కాకముందుకే చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో అందుకోసం అని అయితే మేము మార్నింగే దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఆ టైంలో పట్నాలు వేస్తారా లేదా అని కూడా కొంచెం డౌట్గా అయితే వెళ్ళామన్నమాట. బట్ పట్నాలు వేయడం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా ఎంత రష్ ఉంటుందంటే ప్రతి ఒక్క చోట అయితే మనం మామూలుగా టెంపుల్స్లో మల్లన్న స్వామి టెంపుల్స్లో కూర్చొని మనమైతే పట్నాలు వేయించుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఫెసిలిటీ అయితే ఉండదన్నమాట, వీలు కూడా ఉండదు అలాగా. చూస్తున్నారు కదా చాలా మంది ఉంటారు. ఇలా నిలబడి మనము ఇచ్చి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పట్నాలు అయితే వేయించేసేయాలి. సో చూస్తున్నారు కదా మా చిన్నోడు అయితే హాయ్ చెప్తున్నాడు. చాలా ఏడ్చిండు మా చిన్నోడు అయితే గుండు చేయించేటప్పుడు. బట్ చాలా క్యూట్గా ఉన్నాడు, చూస్తున్నారు కదా. ఇంకా ఈ టెంపుల్ అయితే మొత్తము సరౌండింగ్ అయితే చూస్తున్నారు కదా, తడకలు ఇవన్నీ అయితే వేసారనమాట. మంచిగా అరేంజ్మెంట్స్ అయితే అన్నీ బాగా చేశారు టెంపుల్ దగ్గర అయితే. ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత అయితే మళ్ళీ మేము ఒక ప్లేస్కి అయితే వచ్చి ఒక ప్లేస్ చూసుకొని అయితే కూర్చున్నాం అనమాట. ఇక్కడ మనకి బోనం చేసుకోవాలన్నా కూడా రెంట్కి ఇస్తుంటారనమాట ప్లేస్ అన్నది. ఇంకా అది మనకు అవసరం లేదనుకుంటే ఒక ప్లేస్ చూసుకొని అయితే మనం కూర్చోవచ్చు అనమాట. ఇంకా ఎండ్ అయితే చాలా అవుతుంది. సో మేము ఒక ప్లేస్ చూసుకొని అయితే కూర్చున్నాం అనమాట. మేము దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంకా దేవుడికి బోనం చేసి అయితే బోనం చెల్లించామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా బోనం ఏమేమి చేస్తారనేది అయితే ప్రతి ఒక్క వ్లాగ్లో అయితే చెప్పాను. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. మళ్ళీ కూడా బెల్లం అన్నం చేస్తాము ఒక సర్వలో అయితే, ఇంకొక సర్వలో పసుపు వేసి పచ్చన్నం అయితే చేస్తామన్నమాట. ఇంకా తర్వాత ఒక దాంట్లో అన్ని 5 రకాల కూరగాయలతో అయితే పోపు వేయకుండా అయితే కూర వండుతాము. ఆ తర్వాత పచ్చి చారు చేస్తామన్నమాట. పచ్చి చింతకాయతో అండ్ కాల్చిన పచ్చిమిర్చితో అయితే చారు చేస్తారనమాట. ఇవి అయితే బోనంలో చేసేవి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే బోనాలు అయితే ఇంకా రెడీ చేసేసుకున్నాము. చేసి తర్వాత బోనం చెల్లించడమే. ఇక్కడైతే బోనం చెల్లించాము మేము. పడులు తీస్తాము. ఇవి అయితే ఆకుల్లో ఇలా పడులు అయితే తీస్తామని అంటామన్నమాట వీటిని. సో దేవుడికి ఇలా పడులు తీసిన తర్వాత బోనం అయితే చెల్లిస్తున్నాము. చూసేయండి. మంగళవారం నాడు మరవన్న పడకము మల్లన్న కోడలాట కానివి వైలోని గుల్లల్లా ఆనంద కనివి ఓదల గుల్లల్ల మల్లయ్యా దేవారాయ్ ఒయ్యారి కానివి నా తండ్రి దేవారాయ్ మల్లయ్యా దేవారాయ్ తీరైన లింగారు వినా తండ్రి దేవారాయ్.
చూసారు కదా, ఇలా అయితే ఇక్కడ బోనం అయితే చెల్లిస్తారనమాట. బోనం చెల్లించిన తర్వాత ఇంకా అందరం ఫాస్టింగ్ అయితే విడిచిపెట్టామన్నమాట. అందరం ఇంకా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరం బోనం చెల్లించేదాకా కూడా ఏం తినం కదా. సో ఈ నైవేద్యమే తిన్న తర్వాత అయితే మనము ఫాస్టింగ్ అయితే విడిచిపెడతామన్నమాట. ఇంకా అందరం అయితే మంచిగా దేవుడికి అయితే మొక్కేసుకున్నాం అనమాట. సో ఇక్కడికైతే మా మొక్క అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి, ఒక 3 ఇయర్స్ నుంచి అయితే మేము అనుకుంటూ ఉన్నాము. మా చిన్నోడు పుట్టిన దగ్గర నుంచి అయితే వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి కదా అనేసి అయితే అనుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయింది. లాస్ట్ ఇయరే వెళ్ళాల్సింది కానీ మిస్ అయిందనమాట. సో ఇప్పుడు వెళ్ళాం మేము. సో మాకైతే మంచిగా అనిపించింది. ఇంకా మా చిన్నోడు చూసారా, గుండు చేసుకున్న తర్వాత ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో. ఇంకా దేవుడికి అయితే మంచిగా మొక్కుకున్నాడు. అందరైతే మొక్కుకున్నాం మేము. ఇంకా తర్వాత అయితే షాపింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. షాపింగ్ చేసుకొని ఇంటికైతే బయలుదేరాము. సో పిల్లలు ఆబ్వియస్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకైతే టాయ్స్ అయితే కంపల్సరీగా కొనియాలి కదా. సో వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా అయితే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి మన వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.